హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. సో ఈరోజు వాక్యము ధ్యానిస్తాము. ఈ బల్ల మాత్రమే కాదు కానీ ప్రతి ఆదివారం ఎన్నో వాక్యాలు వింటాం. ఆదివారాలు మాత్రమే కాదు కానీ మన సంఘంలో చూసినట్లయితే ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్స్ ద్వారా ఎన్నో వాక్యాలు వింటుంటాం. అన్ని వాక్యాలు విన్న తర్వాత వాక్యము కార్యసాధక శక్తి గలది అంటది. వాక్యము మనల్ని జీవింపజేస్తుంది అంటది. వాక్యము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అంటారు. కానీ వాక్యము విడుదలైనా కూడా కొంతమంది వారి జీవితంలో ఆ ఫలితాన్ని చూడలేకపోతున్నారంట. ఏమైపోతుంది? వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది. వాక్యంలో శక్తి ఉందంట, ఉంది, కానీ ఆ వాక్యము వారికి పని చేయట్లేదంట, వారికి ప్రయోజనకరంగా ఉండట్లేదు. ఎందుకు? వారు విన్న వాక్యాన్ని విశ్వాసముతో కలపట్లేదు అంట. చాలా మంది విన్నప్పుడు ఏదో ఒక రిపోర్టర్ న్యూస్ చదివినప్పుడు ఎలాగ వింటారో, లేదంటే వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎలాగ వింటారో అలా విన్నప్పుడు ఆ వాక్యములో ప్రయోజనం ఉండదంట. ఆ విన్న వాక్యానికి విశ్వాసాన్ని కలపాలి అంట. అందరూ విశ్వాసం అనండి. విశ్వాసము కలిపినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో ప్రయోజనాన్ని ఇస్తుందంట. సో ఈరోజు కూడా చాలామంది ఈ వాక్యము వినకుండానే ఆచార రీతిగా బల్లో పాల్గొనవచ్చు. కొంతమంది నాకు తెలుసు, వారు లేట్ వచ్చారనుకోండి బల్లకి, వాక్యం వినకుండా బయట బల్ల ఉంటే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ బల్ల ప్రయోజనంగా ఉండదు వారికి. ఎందుకంటే అది కేవలము బయట ఉన్న వరకు ఎలాగుంటుంది, ఒక రొట్టె ద్రాక్షరసంగానే ఉంటుంది. కానీ నీకు దేవుని శరీరము రక్తముగా ఎప్పుడు మారుతుందంటే నువ్వు విన్న వాక్యాన్ని విశ్వాసముతో కలిగినప్పుడు ఈ బల్ల నీ జీవితంలో ప్రయోజనముగా మారుతుంది. ఆమేన్. సో చాలా మందికి అది అర్థం కానప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఒకటే, నేను 1 గంటకు తీసుకున్నా ఒకటే, వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే, లేటుగా వద్దాం, ఇలాంటి ఆలోచనతో వచ్చినప్పుడు ఏమవుతుంది? వారు బలలో పాల్గొంటున్నారు కానీ వారికి ప్రయోజనము కలగట్లేదంట. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం. సో ఈరోజు వాక్యంలో మనం ఎందుకు విని బలలో పాల్గొనాలి? వినకుండా పాల్గొనొచ్చా? ఎందుకు? మనం విశ్వాసాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. సో ఈ విశ్వాసము గురించి మాట్లాడినప్పుడు, విశ్వాసము అందరూ కూడా అందరికీ తెలిసిన పదమే. నేను కూడా విశ్వాసంలో ఉన్నాము అనుకుంటాం. కానీ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ యొక్క వచనము కెన్ ఐ హ్యావ్ ఇన్ జేమ్స్ చాప్టర్ 2 verse 18 మెసేజ్ ట్రాన్స్లేషన్ ప్లీజ్. ఇక్కడ ఏమంటాడంటే, I can already hear one of you agreeing by saying, sounds good. You take care of the faith department, I'll handle the works department. Not so fast. You can no more show me your works apart from your faith that I can show you my faith apart from my works. Faith and works and faith fit together and hand in glove. So ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాసము దాని క్రియలు ఒకదానితో ఒకటి వెళ్ళాలంట. ఇక్కడ ఏమన్నాడు? ఫెయిత్ డిపార్ట్మెంట్ ఈజ్ మైన్, వర్క్ డిపార్ట్మెంట్ ఈజ్ యువర్స్. కొంతమంది ఏం చేస్తున్నారు? నేను విశ్వసిస్తున్నాను అంటున్నారు కానీ క్రియలు చూపట్లేదు. కొంతమంది క్రియలు చూపిస్తున్నారు కానీ విశ్వసించట్లేదు అంట. కానీ యాకోబు పత్రికల్లో ఏమంటున్నాడంటే, విశ్వాసము ఇంకా క్రియలు రెండు కూడా ఒక చేతికి గ్లౌజ్ వేసుకుంటే కలిసి ఎలాగ పనిచేస్తాయో మీ జీవితంలో విశ్వాసము క్రియలు అలాగే పని చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అంట. అంటే ఒక శరీరములోంచి ఊపిరి తీసేసామనుకోండి, ఏమవుతుంది? మృతము. సో అలాగే విశ్వాసములోంచి క్రియలు తీసేసామంటే అది మృతముగా ఉంటుంది. ఒక ఊపిరి లేని శరీరం ఎలాంటిదో క్రియలు లేని విశ్వాసము కూడా ఒకరి జీవితంలో అలాంటిదే అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. కార్ కొనుక్కున్నారనుకోండి, కార్ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుందా అంటే తీసుకెళ్తుంది. కార్ కొన్నామని ఎక్కి కూర్చొని ఏమి చేయకుండా అక్కడే కూర్చొని ఉంటే ఏమన్నా ఫలితం ఉంటుందా? వింటున్నారు వాక్యము, విశ్వాసం వస్తుంది, కానీ దాని క్రియలేవి? ఎన్నో వాక్యాలు వింటున్నారు, విత్తడం గురించి, కోయడం గురించి, సమయానికి సంఘానికి రావడం గురించి, వాక్యం వినడం గురించి, ధ్యానం చేయడానికి, కానీ ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకు? ఆ విశ్వాసము క్రియలతో కలవట్లేదు. క్రియలు పూరితమైన విశ్వాసము లేదు. నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, వాడికి కార్స్ అంటే చాలా ఇష్టం. వాడికి కార్ నడపాలంటే ఎంత ఇష్టం అంటే, కార్ స్టార్ట్ చేయగానే డ్రైవింగ్ సీట్లోకి వచ్చేస్తాడు. నేను నడిపిస్తాను అని.
హీస్ నాట్ రెడీ, ఇట్స్ డేంజరస్ అని ఏం చేసేవాళ్ళం అంటే కారు పార్కింగ్ మోడ్లో పెట్టి వాడికి ఇచ్చేసేవాళ్ళం, నడుపుకో నువ్వు అని. ఇంక కూర్చొని స్టీరింగ్ అంతా రీ 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 అని తిప్పేసి గేర్లన్నీ వేసుకుంటూ నేను కారు నడిపిస్తున్నాను అని ఫీల్ అయ్యేవాడు. నేను చాలా ఫాస్ట్గా నడుపుతున్నాను, డాడీ చూడు చూడు అని నడుపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కానీ కారు ఒక్క ఇంచు కూడా కదలట్లేదు. కొంతమంది జీవితంలో విశ్వాసము కూడా అలాగే ఉంది. జీవితం ఒక ఇంచు కూడా కదలట్లేదు. వాక్యాలు వింటున్నారు కానీ ఆ ఫలితాలు చూడట్లేదు. ఎందుకు? ఆ క్రియలు లేదు కాబట్టి. సో ఆ కార్ స్టార్ట్ చేయాలి, అందులో ఫ్యూయల్ వేయాలి, ముందుకు నడిపించాలి, ఇవన్నీ కూడా జరగాలి. నౌ when he's talking about works in James, he's not talking works for receiving something. రాహాబు జీవితంలో చూసినట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు వేగుల వారు వింటది, ఓకే ఈ దేవుడు సమర్థుడు అని విన్నప్పుడు దాని ప్రకారం ఆమె క్రియలు చేస్తుందంట. ఏంటి? మేము వచ్చినప్పుడు ఈ ఎర్ర దారం కట్టాలి, దాని గుండా మీరందరూ కూడా వెళ్ళాలి అన్నప్పుడు ఆమె నమ్మి దాని ప్రకారము చేసింది. సో ఈరోజు కూడా నూతన నిబంధనలో ఉన్న మనకు విశ్వాసములో క్రియలు అనేది ఎలాగుండాలి? లుక్ ఎట్ జాన్ చాప్టర్ 19:13. యోహాను 19:30. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ఏం చేశాడు? మన కొరకు సమస్తము సమాప్తము చేశాడంట. సో ఈ సమాప్తమైన క్రియల్లో మన విశ్వాసం ఉండాలి. ఆయన సమాప్తము చేసిన కార్యములో మనకు విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు సిలువలో ఏం సమాప్తం చేశాడు? ప్రభువా నాకు స్వస్థత కావాలి, స్వస్థతన సమాప్తమైనది. నాకు విజయం కావాలి, విజయమా సమాప్తమైనది. నా జీవితంలో శాపము కొట్టివేయబడాలి, శాపము కొట్టివేయబడాలా సమాప్తమైనది. ఆశీర్వాదం సమాప్తమైనది. ఆయన అన్నీ కూడా మన కొరకు సిలువలో సమాప్తము చేశాడా? చేయబోతున్నాడా? చేశాడా? చేయబోతున్నాడా? ఇజ్రాయేల్ జీవితంలో కూడా మీరు వాగ్దాన దేశములో ప్రవేశిస్తారు, అది మీ కొరకు అనుగ్రహింపబడింది అని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఆ వాగ్దానంలోకి వారు అడుగు పెట్టాలి. అది సమాప్తమైన క్రియ. సమాప్తము చేసిన దాంట్లోకి వాళ్ళు వెళ్ళాలి. వారు వెళ్ళక ముందే దేవుడు అన్ని ఫినిష్ చేశాడంట. ఇప్పుడు ఆ ఫినిష్డ్ వర్క్స్లోకి, ఆ ఫినిష్డ్ ప్లేస్లోకి వాళ్ళు విశ్వాసముతో అడుగులు వేయాలి. మన జీవితంలో కూడా ఈరోజు బలలో పాల్గొంటుండగా ఈరోజు మన కొరకు స్వస్థత విడుదల చేయబడట్లేదు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనకు స్వస్థత విడుదల చేశాడు అంట. హల్లెలూయా. అయితే ఇజ్రాయెల్ జీవితంలో కూడా ఏమైంది? ఆ వాగ్దాన దేశం ఉన్నా కూడా వారు అందులో ప్రవేశించలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం కదా. 3వ వచనంలో చూడండి, నా విశ్రాంతిలో ప్రవేశింపరని వానితో చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. సో ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలంట? విశ్రాంతిలో ప్రవేశించాలి. ఈ క్రియలు, మనం ఏదైతే క్రియలు చేస్తున్నామో అది విశ్రాంతిలో ప్రవేశించే క్రియల్లాగా ఉండాలంట. ఎప్పుడైతే దేవుని మన జీవితంలో ఒక కార్యము సమాప్తము చేశాడు అని నువ్వు తెలుసుకుంటావో ఆ విశ్వాసము ఈ విశ్రాంతిలోని క్రియలు కనిపించాలంట. యేసుక్రీస్తుని స్వస్థత సమాప్తము చేశాడు అన్నప్పుడు అది జరగబడిన క్రియ. ఇప్పుడు నీ విశ్వాసం ఎలాగుండాలి? నీకు రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ రిపోర్ట్, నీకు మరణకరమైన వ్యాధి వచ్చిందన్న రిపోర్ట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు విశ్వాసంతో నీ క్రియలు ఎలాగుండాలి? విశ్రాంతిలో నడవాలి. రిపోర్ట్ వచ్చింది, పర్వాలేదు, కానీ నేను విశ్రాంతిలో ఉన్నాను, అనుమానించట్లేదు, ఆందోళనలో ఉండట్లేదు. నా స్వస్థత ముగించబడిన కార్యము, నా స్వస్థత అని నేను విశ్రాంతిలో ఉంటాను, ఆందోళనలో ఉంటాను. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. జమైమా రాడ్రిగస్, ఎంతమంది వింటున్నారు ఆ పేరు? అందరూ విన్నారు కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు విన్నారు, కానీ కొన్ని నెలల క్రితము ఆమె పేరు చాలా పత్రికల్లో వచ్చింది. ఎందుకు? తన విశ్వాసము గురించి. తను ఒక క్రైస్తవురాలై ఉండి తన తండ్రి చేసిన కొన్ని మీటింగ్స్ వల్ల తనపై పత్రికలు భయంకరంగా రాయడం మొదలుపెట్టాయి, క్రైస్తవుల గురించి రాయడం మొదలుపెట్టాయి. ఆమె డైరెక్ట్గా ఏం చేయనప్పటికీ కూడా ఏం చేశారు? భయంకరంగా ఆమె గురించి రాయడం మొదలుపెట్టారు. ఆమెకు ఉన్న ప్రివిలేజెస్ అంటే ఆమె
కష్టపడి సంపాదించిన కొన్ని ప్రివిలేజెస్ కూడా ఆమె చెయ్యని దానికి ఆమె మీద ఎన్నో నిందలు వేసి ఆమె కేవలం ఒక క్రైస్తవురాలు అయినందుకు ఎంతో భయంకరంగా ఆమె పరిస్థితిని చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాయి అప్పుడు బోర్డ్స్. అవసరం లేకుండానే. అంత మాత్రమే కాదు, మతోన్మాదులు ఇంకా పిచ్చెక్కిన వాళ్ళగా వెళ్ళిపోయి కొంతమంది అయితే ఎలాంటి కామెంట్స్ రాశారంటే ఈ స్త్రీని గ్యాంగ్ రేప్ చేయాలి. అసలు ఏమైనా అర్థం ఉందో వాళ్ళు చేసిన మాటలకి? ఎంత మత పిచ్చి, ఎంత ఆచార పిచ్చి పట్టి ఉన్నారంటే మనుషులకి కామెంట్స్లో ఏం రాస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మతము, ఆచారం ముఖ్యమైపోయింది. ఆ రోజు తను ఏం మాట్లాడలేదు, ఎవరిని కూడా ఏమీ అనలేదు, రియాక్ట్ అవ్వలేదు. ఏం చేసిందంట? షీ రెస్టెడ్, షీ డిడ్ నాట్ రియాక్ట్. Remember, as a believer, you should rest in the promises of God. Don't react to your situations. ఆ రోజు అందరూ కూడా ఇంకా ఈమె పని అయిపోయింది అనుకున్నారు. భయంకరంగా రాయడం మొదలుపెట్టారు. రాయడం గురించి ఒక మాట చెప్తాను, కామెంట్స్లో రాస్తున్నారు పర్వాలేదు, కానీ దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. వారు ఎవరు చూడట్లేదు కదా నేను మాట్లాడదా అంటే లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు? నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. మీ గురించి ఆలోచించుకోండి, రాసే ముందు, ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు. ఆయన మాట వాగ్దానం ఇచ్చితే తప్పకుండా నెరవేర్చబడుతుంది. మత్తయి సువార్త 5:11 అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. జమైమా రాడ్రిగస్ గురించి భయంకరంగా రాశారు, కానీ ఆమెకి వాగ్దానం ఉంది. ఏంటి? జనులు నా గురించి నిన్ను నిందించినప్పుడు పరలోకములో నీ యొక్క ఫలము అధికమగును. 6 నెలల క్రితం ఈ వాగ్దానం చెప్తే ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా ఉండేవారు కాదు. ఈరోజు ఆమె ఫలితం అధికమైందా? ఈరోజు దేశమంతా చప్పట్లు కొట్టే విధముగా దేవుడు ఆమె నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. సో వాట్ షీ హ్యాడ్ టు డూ? ప్రతిరోజు ఇంటర్వ్యూలు చేసి నా గురించి ఇలాగన్నారు, ప్రతిరోజు ప్రతి కామెంట్స్కి రిప్లై చేసుకుంటూ కూర్చోలేదు. ఆమె విశ్రాంతిలో ఉందంట. అందుకనే గెలిచిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి మ్యాచ్ ఎలా గెలిచారని అడిగినప్పుడు ఆమె ఏమని తెలుసా? నాకు తెలీదు, నా దేవుడు వాగ్దానం చేశాడు, ఊరికే నిలుచుండి చూడు, నేను నీ పట్ల కార్యము చేస్తాడని. నా చేతుల్లోంచి బ్యాట్ ఎలాగెళ్ళిందో తెలియదు, రన్స్ ఎలా కొట్టానో నాకు తెలియదు, దేవుడే ఆ కార్యము నా పక్షాన జరిగించాడు అని. ఏమైంది? ఈ కొన్ని నెలల సమయంలో ఆమె విశ్రాంతిలో ఉంది, ఆందోళన లేదు, అనుమానములో లేదు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చిన వాడు అబద్ధం ఆడుటకు నేను నరుడనా అంటున్నాడు. అంటే మీకు బైబిల్ చదివినప్పుడు ఒక మనుషుడు రాసినట్టుందా? ఒక మనుషుడి మాటలు చదివినట్టుందా మీకు? నేను చెప్పింది చేయకుండా ఉంటాను అనుకుంటున్నారా అని ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకరోజు అనారోగ్యం రాగానే స్వస్థత మర్చిపోయావా? విశ్రాంతిలోంచి తొలగిపోవడమా? ఈరోజు బలలో పాల్గొంటుండగా నువ్వు చేయాల్సిన క్రియ ఏంటి తెలుసా? విశ్రాంతి. చాలా మందికి విశ్రాంతిలో ఉండడం చాలా పెద్ద క్రియ. ఆందోళన ఇమ్మీడియట్గా, అనుమానం వెంటనే చేయగలుగుతారు. ఏం అనుమానించద్దు, దేవుల్లో నమ్మి విశ్రాంతితో ఉండు అంటే అది చాలా కష్టమైన పని. ఆలోచనలు ఆపుకోలేరు, ఫోన్ చేయడం ఆపుకోలేరు, రిపోర్ట్స్ మళ్ళీ చూడడం ఆపలేరు, గూగుల్ సెర్చ్ చేయడం ఆపుకోలేరు. ఇంకా ఎవరేమన్నా ఏం మందులు వాడరు, ఇక్కడ ఏం చేశారు, అక్కడ ఏం చేశారు, అక్కడే. విశ్రాంతి. అందరూ చెప్పండి, విశ్రాంతి. వాగ్దానాలు నమ్ముతుంటే ఈరోజు విశ్రాంతి. ఈ శరీరము నిన్ను స్వస్థపరచగలదు అని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్న వారు చేతులైతే నమ్ముచున్నానని చెప్పండి. నమ్మితే ఏం చేయాలి? విశ్రాంతిలో ఉండాలి. ఈ రక్తము నీకు విజయాన్ని ఇస్తుందని నువ్వు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే ఇప్పుడు నువ్వు జాబ్ గురించి ఆందోళన పడాల్సిన అవసరము లేదు. నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచాలని ఆయన వాగ్దానం చేశాడా? ఒక జాబ్ రాకపోతే, ఒక మ్యారేజ్ ప్రపోజల్ రిజెక్ట్ అయిపోతే, ఒక వివాహంలో ఏదో అనుకోని పరిస్థితులు జరిగితే, నీ శరీరంలో అనారోగ్యము నువ్వు ఉన్నట్టు నువ్వు తెలుసుకుంటే వెంటనే ఆందోళనలోకి, అనుమానంలోకి వెళ్ళొద్దు. నిజమైన విశ్వాసి యొక్క క్రియలు ఎలాగుంటాయి తెలుసా? విశ్రాంతిలో ఉంటాయంట. విశ్రాంతిలో ప్రవేశించిన వారు వాగ్దానములో ప్రవేశిస్తారు. లోకంలో ఉంటుంది వారికి ఆందోళన, కానీ మనకు అవసరము లేదు. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఆ కార్యము జరిగించాడు. ఈరోజు నమ్ముచున్నావనడానికి రుజువేంటి? ఏంటి నీ క్రియ? విశ్రాంతి. ఈరోజు మేము అందరం కూడా నవ్వుకుంటూ స్టేజ్ మీద ఉన్నది ఎందుకు? అన్నీ బాగున్నాయనా? కాదు, నా దేవుడు నా పక్షాన క్రియలు చేశాడు, అది సమాప్తమైనది, అది సమాప్తమైనది, అది సమాప్తమైనది. ఈరోజు నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
ఆయన సమయంలో అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఏంటి? నువ్వు మరణించవు, నీవు జీవిస్తావు, ఆయన కొరకు నిలుచొని ఆయన సాక్షిగా ఉంటావని. సో మరణకరమైన వార్త వచ్చినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆజానుబాహులను చూసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆజానుబాహులు ఉన్నారు, హిజ్జీలు ఉన్నారు, పెరిజ్జీలు ఉన్నారు. రిలాక్స్ ఇన్ గాడ్, రెస్ట్ ఇన్ గాడ్. రెస్ట్, డోంట్ రియాక్ట్. రిలాక్స్, డోంట్ రియాక్ట్. ఆమేన్.